ఇది పని చేయాలి, ఇది పని చేయాలి. రెండు ఏకమైందనుకో నీ పక్కన కూర్చున్నాడు పారిపోతాడు. మనిషి కాదు, సైతాన్ గాడు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఇతని గురించి అతనికి కొద్దిగో గొప్ప తెలుసు కాబట్టి ఏమని పిలుస్తున్నాడు? దైవజనుడా. ఇక్కడ చూడండి, నిన్ను రాజుగారు, దేవునికి మహిమ కలుగును గాక. వాడికి అర్థమైంది ఇతను మామూలు వ్యక్తి కాదని, ఇతను సామాన్యుడు కాదని, ఇతన్ని ఎలా పడితే అలాగా మాట్లాడితే కుదరదని. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఉద్యోగం లేదనో, ఆదాయం లేదనో, సరిగ్గా నువ్వు సంపాదించట్లేదనో, లేకపోతే నువ్వు సరిగ్గా ఇంటిని పట్టించుకోవట్లేదనో, లేకపోతే నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదనో, నిన్ను తక్కువ చేసి చూస్తున్న రోజులు ఇన్ని రోజులు ఒకవేళ నువ్వు ఫేస్ చేసి ఉంటే, అలాంటి నీకు దేవుడు ఈరోజు విలువ ఇవ్వాలనుకుంటున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? నువ్వేంటో చూపించాలనుకుంటున్నాడు. సిద్ధంగా ఉన్నావా? స్తోత్రం అని చెప్పు. ఇన్ని రోజులు శివాట్లు, రివాట్లు, తిట్లు, బూతులు, మాటలు, దెబ్బలు, అవి ఇవి తగిలి ఉన్నావా? ఒకరోజు చూస్తూ ఉండగానే వారు ఎదుట నిన్ను నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. ఎలా నిలబెడతాడంటే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ టాపిక్ ఇదే, కాకపోతే కొంచెం మీకు అర్థం కావాలి. ఎలా నిలబెడతాడంటే, యేసు ప్రభు ఒక అతను చెట్టు ఎక్కాడు. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు త్వరగా దిగిరా, నీ ఇంట నేను ఉంటానని చెప్పాడు. చెప్పిన వెంటనే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే మీలాంటి తెల్లగా బట్టలు వేసుకున్న వాళ్ళు, మీలాగా తెల్లగా బట్టలు వేసుకున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే, యేసు ప్రభు ఏంటి పాపి అయినా మనుషుని ఇంట బస చేయ వెళ్తున్నాడు ఏంటని గుసగుసలాడారు. హలో, ఎవరో మీకు తెలుసో లేదు కానీ ఎక్కువ గుసగుసలాడేది విశ్వాసులే, అవునా కదా? అన్యులు ఏదో ఒక మాట అంటే వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళకి మనకు పెద్దగా సంబంధం ఉండదు కాబట్టి ఒకసారి ఏదో అలాగని వదిలేస్తారు. కానీ విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? అలాగని వదిలేయరు, నిద్రలో కూడా కలవరిస్తారు. ఎక్కడ? నిద్రలో కూడా కలవరిస్తారు. అందుకని వాక్యం మీకే అవసరం కాబట్టి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్తున్నా? ఇప్పుడు మీలాగా తెల్లబట్టలు వేసుకున్నోళ్ళు, మాలాగా తెల్లబట్టలు వేసుకున్నోళ్ళే అనేది ఎవరిని? ఈయన ఏంటి వాడింటికి వెళ్తున్నారు అంటే, సమాజం జక్కయ్యని ఎలా చూస్తుంది అక్కడ? చాలా హీనంగా. గుర్తుపెట్టుకో, నేను టాపిక్లోనే ఉన్నాను. చాలా హీనంగా చూస్తుంది నిన్ను, నీ కుటుంబం, నీ వాళ్ళు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ పైనున్న అధికారి తక్కువగా నిన్ను చూస్తున్నా. నువ్వేంటో చూపిస్తాడు. కొంత టైం వెయిట్ చేయాలి. నువ్వేంటో, నీ పవర్ ఏంటో, నీ వెనక ఎవరున్నారో చూపిస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పు. అసలు నాకు తెలిసి జక్కయ్యకి యేసు ప్రభుత్వ పని లేదంట. తమ్ముడు, అక్క, ఏం రోగం ఆ జక్కయ్యకి? జబ్బా? అప్పుల్లో ఉన్నాడా? సమస్యలో ఉన్నాడా? తమ్ముడు రాజు, జక్కయ్యకి యేసు ప్రభు అవసరమా? నాకు అవసరం. నాకు యేసు ప్రభు అవసరం, నీకు అవసరం. ఆడికేం అవసరం అండి బాబు? కోటీశ్వరుడు ఎవరో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఆయనకేం అవసరం? యేసు ప్రభుని చూడాల్సిన అవసరం ఏముంది? కానీ యేసు ఎవరో అని ఎప్పుడైతే మనస్సులో తట్టిందో, ఆ మనస్సు యేసే దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి. అందుకని ఒక సందర్భంలో ఎలీషా అంటాడు గేహాజీతో, నీతో కూడా నా మనస్సు రాలేదా? ఎప్పుడైతే ఒక లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది, అది దేవుడు చూస్తాడు. బయటకు 100 అనుకుంటాం, అవన్నీ చూడడానికి నేను అన్నను, కానీ నీ ఇన్నర్ ఫీలింగ్ ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు? జక్కయ్య వీడు పాపి అని నీ బొట్టోళ్ళు నా బొట్టోళ్ళు అందరూ గుసగుసలు ఆడుతుంటే జక్కయ్య అదేం పట్టించుకోవాలా?
జక్కయ్య ఫీలింగ్ ఏంటో తెలుసా? యేసు ప్రభు నా ఇంటికి వస్తున్నాడు. అది హల్లెలూయా. కొట్ట, యేసు ప్రభు నా ఇంటికి వస్తున్నాడు. పేతురు ఇంటికి వెళ్ళలేదు, ఆంధ్ర ఇంటికి వెళ్ళలేదు, జక్కయ్య ఇంటికి వెళ్ళలేదు, ఇంకొకరి ఇంటికి వెళ్ళలేదు, నా ఇంటికి వస్తున్నాడు యేసు ప్రభు. కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు నా ఇంటికి రావటం ఏంటండి బాబా? నా ఇంటికి యేసు ప్రభు రావటం ఏంటి? పొద్దుటి నుంచి నిన్నటి నుంచి తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళ ఇంటికి పోకుండా, ఏ సంబంధం లేకపోయినా నా ఇంటికి ప్రభు వస్తానన్నాడన్న ఆనందంగా ఉన్నాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాజం నిన్ను పాపి అని, రోగి అని, బలహీనుడని, లేకపోతే పిల్లలు లేరని, పెళ్లి కాలేదని, అందంగా లేవని నీకున్న బలహీనతను చూపించి మాట్లాడుతుంటే యేసు ప్రభు అంటాడు, నువ్వేంటో చూపిస్తా. ఈరోజు నీకు వెనక ఎవరున్నారో నేను చూపిస్తా. నన్ను నేను కనపరుచుకోవటానికి ఇక్కడ రాలేదు, కానీ నువ్వేంటో చూపిస్తానన్నాడు. ఈరోజు కుసకుసలాడుతున్నారు. ఏ సిస్టర్ ఏంటి మా ఇంటికి రాలా? పిలవకపోయినా చెప్పండి, పిలవకపోయినా జక్కి ఇంటికి వెళ్తాడేంటినా? అసలు జక్కి తెలుసా? నువ్వు చెప్పకపోయావా? రాత్రి చెప్పాల్సింది పాస్టర్కి ఒక మాట. లెట్టంటే వాళ్ళు తెలియక పాపం పాస్టర్ వాళ్ళ ఇంటికి పోయిండు. నువ్వు చెప్పొద్దా? పక్కనే ఉంటున్నావు కదా, చెప్పొద్దా? అలాగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. స్తోత్రం. యేసు ప్రభు అన్నాడు, ఇతను ఎవరో మీకు తెలియదు, ఇతను ఎవరో నాకు తెలుసు. ఎవరంటే అతను? ఇతడును అబ్రహాము కుమారుడే. కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. నీ దృష్టికి పాపి కావచ్చు, నీ దృష్టికి రోగి కావచ్చు, నీ దృష్టికి రానివాడు, పాఠం రానివాడు, చెప్పటం రానివాడు, చదువు రావటం రానివాడు, ఎలా ఉండి చూడటం రానివాడు, ఏది చేత కానివాడు అయి ఉండొచ్చు నీ దృష్టికి, నీ ఇంట్లో వాళ్ళు. కానీ దేవుని దృష్టికి అతను ఏంటో తెలుసు. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తుంటే అస్సలు వాళ్ళ సంగతి ఏమో కానీ జక్కయ్య మాత్రం ఎగిరి గొంతులేస్తున్నాడు లోపల. ఎక్కడా? ఎందుకంటే ఎవ్వరు నన్ను ప్రేమించలేదు, ఎవరు నా ఎదురు నిలబడలేదు, ఎవరు జక్కయ్య నన్ను పిలవలేదు, నన్ను చూస్తానే దాక్కునేవాళ్ళు, పారిపోయేవాళ్ళు, మా ఇంట్లో ఎవరు లేరని చెప్పించే వాళ్ళు చూశాను, కానీ ఇతడు మాత్రం నన్ను పేరు పెట్టి పిలిచాడు కనుక ఇతను నన్ను ప్రేమిస్తున్నాడని అతనికి అర్థమైపోయింది. ప్రేమించినోడిని పట్టించుకోకుండా ఎలాగెళ్తాడో. హల్లెలూయా. ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా యేసు ప్రభు అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తా. స్తోత్రం. మీ ఇంటికి వద్దా? మరి అట్టేనా ఉండేది? చప్పట్లు కొట్టాలి కదా. స్తోత్రం. ఒక 3 రోజుల క్రితం మన మాజీ సీఎం గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను. వచ్చినోడు మనోళ్ళు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫోటో దిగి స్టేటస్లో పెట్టుకున్నారు. ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసు వాళ్ళకి. ఎవరితో? నిన్న దావరాజు అన్న, డేవిడ్ అన్న విజయవాడ వెళ్ళారు లోకేష్ గారితో, అక్కడున్న సీఎం గారితో ఫోటో దిగారు. వాళ్ళు కూడా నాకు పంపించారు. ఏడుస్తూ ఉంటారా ఆ ఫోటో పెట్టేటప్పుడు? అనవసరంగా దిగాను రా